నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ బీచ్ లో ప్రైవేట్ కంపెనీ వాహనాలతో రసాయనాలను సముద్రంలో కలుపుతున్నారంటూ బీచ్ రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారులు. రసాయనాల శాంపిల్స్ నివేదికలు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్లలో డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఘనంగా శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు. శ్రీపాద శ్రీవల్లభ ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ వెల్లడి. డిసెంబర్ 12వ తేదీన ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు పథకాల అమలు, ప్రమాదాలపై అవగాహన సదస్సు. ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తాటిపాక మధు వెల్లడి. క్విజ్లు వ్యక్తిగత వికాసానికి, విద్య, సామాజిక అభివృద్ధికి తోడ్పడతాయి. రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గాడిమగవారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలను ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్. దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం. ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. భవిత కేంద్రంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ. కాకినాడ జిల్లాలో రోజు రోజుకి పెరిగిపోతున్న సమస్యలు అనుకోవాలా, లేదా అధికారుల నిర్లక్ష్య ధోరణి అనుకోవాలా తెలియని పరిస్థితి నెలకొంది కాకినాడ జిల్లాలో. డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో రోజుకో సమస్య వెలుగులోకి వస్తుంది. మొన్న కుల వివక్షత, నిన్న పిహెచ్సికి తాళాలు వేసి ఉండడంతో వ్యక్తి మృతి, నేడు మత్స్యకారుల ఆందోళన. అసలు కాకినాడ జిల్లాలో ఏం జరుగుతుంది? తాజాగా చూసుకున్నట్లయితే కాకినాడ బీచ్ లో ప్రైవేట్ కంపెనీ వాహనాలతో రసాయనాలను సముద్రంలో కలుపుతున్నారంటూ, దాని వలన సముద్రంలోని చేపలు చనిపోతున్నాయని కాకినాడ రూరల్ వాకల్పూడి గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యకారులు, గ్రామస్తులు బీచ్ రోడ్డుపై బైఠాయించారు. రసాయనాలు సముద్రంలో కలపడంతో చేపలు చనిపోతున్నాయని, దీని వలన తమ జీవనోపాధి దెబ్బతింటున్నట్టు మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, పొల్యూషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. రసాయనాలను రవాణా చేసే లారీలను సీజ్ చేస్తామని తెలిపారు. రసాయనాల శాంపుల్స్ ను తీసుకోవడం జరిగిందని, వాటిని ల్యాబ్ కి పంపించి పూర్తి నివేదికలు వచ్చిన తరువాత తగు చర్యలు చేపడతామని వారికి తెలిపారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చారు, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. పొల్యూషన్ బోర్డుకి దాని యొక్క శాంపుల్ కలెక్ట్ చేసి అవి ల్యాబ్కు పంపించి అది ఏ రకమైనటువంటి విష పదార్థాలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాకు కూడా ఒక కంప్లైంట్ ఇమ్మన్నాం. మా కంప్లైంట్ ఇస్తే ఇది పబ్లిక్ సేఫ్టీ, ప్రజారోగ్యానికి భంగం కలిగించేటటువంటిది ఏదైనా ఉందా, ఒకవేళ ఉంటే దాని కోణంలో ఏంటన్న దాని ప్రకారం మేము చట్ట ప్రకారం మాకు ఏ పరిధిలోకి వస్తుందో చూసి దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఇప్పుడు మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడ ఒక లారీని పట్టుకున్నామని అది ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి మన అన్నారు. వెంటనే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇదివరకు ఇక్కడ రొయ్యల కంపెనీ ఉండేదని, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవారిని హెడ్ ఆన్ తీసుకొచ్చేసి హెడ్లెస్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఇది రన్నింగ్ అవ్వట్లేదు. ఈ ప్రిమిసెస్లోకి ఎక్కడి నుంచో కొన్ని లారీలు వచ్చి ఇక్కడ పొల్యూషన్ వాటర్ని డంప్ చేస్తున్నామని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతుందని ఇక్కడ మత్స్యకారులు అనుమానపడుతున్నారు. రాత్రి కొంతమంది కాపలా పెట్టుకొని రాత్రి ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సిఐ గారితో చేప ఏమంటారు కాలుష్యమైనటువంటిది తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా కాలువలో కలపడం ద్వారా చేపలు చనిపోయాయని,
విషయం మీద ఇష్యూ జరుగుతుందని చెప్పి నాకు కలెక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమంటే నేను రావడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు. ఇక్కడ మేము ఎవరైతే ఈ ప్రెమిసెస్ వాళ్ళని కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. అదేవిధంగా శాంపిల్స్ తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఎవరైతే ఇందులో నిర్ధారణ అయితే కనుక ఇది కాలుష్య పదార్థం ఇలా కలుపుతున్నారని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా మేడం, తర్వాత ఇప్పుడు అన్ని పరిగణలోకి తన మీద ఎవరు కేసులు పెడతారండి. దాని సెక్షన్స్ ఉంటాయి, పోలీసు వారు చూసుకుంటారు. అది మేమైతే ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం. మత్స్యకారులు జనసేన నాయకులు మాట్లాడుతూ కలుషిత రసాయనాలు కలుస్తున్నాయని తమకు గత కొన్ని సంవత్సరాలుగా తెలిసినప్పటికీ ఆధారాలు లేకపోవడంతో వారం రోజుల నుంచి రాత్రి సమయాల్లో గస్తీ కాస్తే నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన లారీ కనిపించడంతో వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సోదే ముసలియా, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇది ఈ యార్డ్ ఏదైతే ఉందో వాకలపూడి సరిహద్దులో ఉంది. ఇక్కడ రైలు వర్క్ చేయడానికి ఈ యార్డ్ తీసుకొని ఎవరికి తెలియకుండా లోగుట్టుగా ఒక కెమికల్ లారీలు తెచ్చి రాత్రి కాలంలో వదులుతున్నారు. దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా మత్స్యకార కుటుంబాలే కాబట్టి ఎక్కువ తీవ్రంగా నష్టపోయేది మా మత్స్యకార కుటుంబాలే. అదే కాకుండా పిల్లలకి అనారోగ్యాలు, ఎవరికి పొల్యూషన్ వల్ల చాలా చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా కేవలం మా మత్స్యకార కుటుంబాలే బాధపడుతున్నాం. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి సంబంధం ఏంటి, ఎవరు ఇక్కడికి పంపిస్తున్నారు, ఎవరు వదిలిస్తున్నారు, ఇవన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి, పోలీసు వారికి, అలాగే ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లి దీని మీద తగు చర్యలు తీసుకోమని మా మత్స్యకార సోదరులందరికీ కూడా మాకు న్యాయం చేస్తారని తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్తామని సెలవు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,000,000 చేప పిల్లలను సముద్రంలో వదిలారని, అయితే ఈ కలుషిత రసాయనాల వల్ల ఆ చేపలు కూడా చనిపోవడం జరిగిందని ఆరోపించారు. ఇదిగోండి, మత్స్య సంపద చచ్చిపోయి మొన్నే 1,000,000 పిల్లలు వదిలేయండి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వల్ల. ఆ పిల్లల కంటే ఎన్న చచ్చిపోయినాయండి. దీన్ని ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు తెలియట్లేదండి. మేము ఇప్పుడు పబ్లిక్ గా మాకు తెలిసింది కాబట్టి మేము ప్రజాప్రతినిధుల్ని, పొల్యూషన్ డిపార్ట్మెంట్, పోలీసు వారిని అందరినీ సహకరించి ఎమ్మెల్యే గారు కూడా చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తమ సమస్యలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ రసాయనాల వల్ల తమ చుట్టుపక్కల గ్రామస్తులకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వీటిని అరికట్టాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ నిధులతో నిర్మించిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బండారు సంజీవ్, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్టీవీ రాజేశ్వరరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి పిఎస్ సురేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. నా పేరు ఎస్టీవీ రాజేశ్వరరావు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొత్తపేట. ఈరోజు పంచాయతీరాజు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. కారణం ఏంటంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒకేసారి 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజల యొక్క అభివృద్ధి, శ్రేయస్సు, వారికి సంక్షేమాలు అందించడంలో ముఖ్య పాత్ర వహించవలసినటువంటి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇప్పటివరకు కూడా కార్యాలయాలు లేవు. దానివల్ల సరిగా పనిచేయలేకపోతున్నారు అనే ఉద్దేశంతో అందరికీ కార్యాలయం ఉండడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన తర్వాత, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏళ్ల తరబడి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఎంతో నిర్లిప్తత. ఏంటంటే మేము ఇలాగే రిటైర్ అయిపోతాము, మాతోనే జాయిన్ అయిన వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మరి పంచాయతీరాజ్లో ఒక సీనియర్ స్టూడెంట్గా ఉండిపోయారు, జూనియర్ స్టూడెంట్గా ఉండిపోయారు, ఎంపీడీగా ఉండిపోయారు. ఈ పరిస్థితి ఉండకూడదు, వేరేకి కూడా ఒక ప్రమోషన్ ఇచ్చి వేరొక సేవను ఉపయోగించుకోవాలి సమర్థంగా అని చెప్పేసి రాష్ట్రంలో సుమారు 10,000 మందికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంచి టీంని ఏర్పాటు చేసుకున్నారు. కమిషనర్ గారు,
ఓఎస్డీ గారు అందరూ కూడా ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఎటువంటి అవినీతి లేకుండా మన యొక్క సామర్థ్యాలు, ఆ ఎంప్లాయ్ యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ మంచి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా ఎవరైతే పదోన్నతులు పొందారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసి ఈ ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా వినుమడింపు చేయడానికి మా వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డివిజన్లలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించగా అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డివిజన్ అభివృద్ధి కార్యాలయం ద్వారా ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయవచ్చని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. డీడీఓలు జుత్తిగ వేణుగోపాల్ రాంబాబు మాట్లాడుతూ గతం నుండి ఈ డీడీఓ పోస్టులు ఉండగా ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో తమ పోస్టులకు న్యాయం చేశారన్నారు. కార్యాలయాలు ప్రారంభించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రజలకు సేవలు మరింత దగ్గరవుతాయని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డీడీఓలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ డీఈ అన్యం రాంబాబు, పంచాయతీరాజ్ డీఈ రాజ్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మి, పలు పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. రాంబాబు అండి. నేను డీడీఓ క్యాడర్లోనే ఉన్నాను. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమాగా అమలాపురం డివిజన్కి పనిచేస్తూ ఉన్నాను. నిజంగా ప్రభుత్వానికి మా పంచాయతీరాజ్ వ్యవస్థ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మేము 2007లో అంటే సుమారు 18 సంవత్సరాల క్రితం గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చి మండలంలో ఎంపీడీఓగానే 17 సంవత్సరాలు చేశాము. మాతో పాటు మిగతా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి కూడా ప్రమోషన్స్ వచ్చి వెళ్ళడం జరిగింది. పంచాయతీరాజ్లో సరైన ప్రమోషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల మేమందరం మండల స్థాయిలోనే దశాబ్దాల పాటు ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఎంత బాగా చేసినా మానసికంగా చాలా డిప్రెషన్కి లోనయ్యేవాళ్ళం, ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదనే విషయం. బట్ ఈరోజు 3-4 సంవత్సరాల క్రితం డీడీఓ పోస్ట్ క్రియేట్ చేశారు. కానీ ఈరోజు ఈ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు చాలా చక్కగా డివిజన్ స్థాయిలో ఒక మంచి ఆఫీస్ అనేది ఏర్పాటు చేసి దీనికి ఒక జాబ్ చార్ట్ క్రియేట్ చేసి అన్ని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థలన్నింటినీ కూడా డివిజన్ స్థాయిలో డీడీఓ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఒక చక్కటి సిస్టాన్ని ఏర్పాటు చేయడం వల్ల మా అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థలో డివిజన్ స్థాయిలో ఇప్పటివరకు ఒక ఆఫీసర్ అంటే ఎవరు ఉండేవారు కాదు. కానీ ఈరోజు వారు తీసుకున్న నిర్ణయంతో డిఎస్పీ అలాగే ఆర్టీఓతో పాటుగా కొత్తగా డీడీఓ అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి పంచాయతీల తరఫున అన్ని రకాలైన కార్యకలాపాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పంచాయతీరాజ్ ఇప్పటి వరకు మండల స్థాయిలో ఉన్నారు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్నారు, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నారు. కానీ డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థకి ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అనేవారు లేరు. ఆ లోటుని వీరి నిర్ణయం వల్ల తెచ్చినట్టు అవుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పటివరకు కూడా మేము సాధారణంగా ఈ పోస్ట్ క్రియేట్ చేసి 3 years అయినప్పటికి కూడా, 4 years అయినప్పటికి కూడా ఇది బాగా పుంజుకోవడం కారణం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాతే మా దాంట్లో చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అందరికీ చాలామందికి ప్రమోషన్స్ రానివ్వండి, లేకపోతే ఇందాక సార్ మా కమిషనర్ సార్ చెప్పారు ఏంటంటే ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి భవిష్యత్తులో ఇక్కడికి వస్తారంటే ఒక ఆర్డీఓ తోటో ఒక డిఎస్పీ గారితో ఒకే ఎగ్జామ్ రాసి ఆ స్థాయిలో వాళ్ళు రావడం జరుగుతుందన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి వస్తే ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది వాళ్ళు చేసే పనితీరు వల్ల. అంటే అప్పుడు ఏమవుతుందంటే డివిజన్ స్థాయిలో పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఏ యాక్టివిటీ అయినా చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ఇక్కడ ఒక పంచాయతీ ఇప్పుడు ఈ డీడీఓ అనే అతను పంచాయతీలే కాకుండా మండల పరిషత్తుల్ని ఈవెన్ ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా కోఆర్డినేట్ చేసే బాధ్యత మాకుంటుంది. దీనివల్ల పంచాయతీ వ్యవస్థకి సంపూర్ణత ఏర్పడుతుందని నా అభిప్రాయం. ఈ పాదవల్లభల జన్మస్థానం నందు శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ వల్లభ మహాసంస్థానంలో శ్రీదత్త జయంతి సప్తాహ మహోత్సవాల సందర్భంగా 2వ రోజు స్వామివారికి 1,00,000 బిల్వార్చన పూజ,
3వ రోజు సహస్ర చామంతి పూజ, 4వ రోజు లక్ష తులసి అర్చన, 5వ రోజు సహస్ర లిల్లీ పూజ, 6వ రోజు సహస్ర సంపెంగ గులాబీ పుష్ప పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు, భోజన వసతులు కల్పించడం జరిగిందని ఆమె తెలిపారు. పిఠాపురం శ్రీపాద మహాసంస్థానంలో శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు నవంబర్ 28వ తారీఖున మొదలై ఈరోజు అనగా డిసెంబర్ 4వ తారీఖుతో ముగియడం జరుగుతుంది. ఈ సప్తాహ మహోత్సవాలకి అధిక సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పాల్గొనడం జరిగింది. రోజు కూడా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆఖరి రోజు పూలంగి సేవ, అలాగే సాయంత్రం రథోత్సవంతో ఈ కార్యక్రమాలు అనేవి ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత అన్నప్రసాదం పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ అన్నప్రసాదం అనేది అందించడం జరుగుతుంది. అలాగే వసతి సదుపాయం కూడా ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు కానీ, వాటర్ ప్రూఫ్ టెంట్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ, ఇలా ప్రతిదీ కూడా భక్తులు ఏది ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పుకోతున్నాం. డిసెంబర్ 12వ తేదీన కాకినాడ సామూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో జరగబోయే భవన నిర్మాణ కార్మికులకు పథకాల అమలు, ప్రమాదాలపై అవగాహన సదస్సు, కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాటిపాక మధు, ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి తద్వారా పథకాలను తక్షణమే అమలు చేసి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతుంటే కార్మిక సంఘాల తరపున ఆందోళన చేస్తే తప్ప బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 12వ తేదీన కార్మికుల పథకాలు అమలు, ప్రమాదాలపై అవగాహన సదస్సు జరగనున్నదని, ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పడాల రమణ హాజరవుతారన్నారు. ఈ సదస్సులో తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, టైల్స్, మార్బుల్స్, పెయింటర్లు, వెల్డర్స్, పిఓపి, సీలింగ్ వర్కర్స్ తదితర రంగాల కార్మికులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డి బోడకొండ, టి అన్నవరం, రామకృష్ణ, నక్కా శ్రీనివాస్, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను, ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను, భవన నిర్మాణ సంక్షేమ పథకాలను, మ్యారేజ్
గిఫ్ట్, సాధారణ యాక్సిడెంట్ క్లెయిమ్లను తక్షణమే, సాధారణ మ్యారేజ్ గిఫ్ట్ తదితర క్లెయిమ్లు తక్షణమే భవన నిర్మాణ కూడా ఫోటో వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యత. ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ రెక్కడితేనే కానీ డొక్క నిండిన కార్మికులు మా భవన నిర్మాణ కార్మికులు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందుతూ ఉంటే సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే ఆర్థిక సహాయం కరువైపోయింది. 1996 చట్ట ప్రకారం 2009లో ఆంధ్రప్రదేశ్ ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఈ పథకాన్ని అమలు చేశారు. 2009 నుండి 2019 వరకు దఫదఫాలుగా భవన నిర్మాణ కార్మికుల పథకాలు అందేవి. 2019 తర్వాత 5 సంవత్సరాల వరకు ఒక్క పథకం కూడా అమలుకు జరగల. ఈ పథకాల అమలుకు నిర్మాణ రంగం అంటే బ్రిడ్జిలు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, షాపింగ్ మాల్ కానివ్వండి, ఏదైనా సరే నిర్మాణంలో 1% సెస్, లేబర్ సెస్ అనేది సంక్షేమ బోర్డుకి చెల్లించాలి. ఆ సెస్ రూపంలో వచ్చిందే కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల పథకాలు. సెస్ కోట్లాది రూపాయలు నిల్వ ఉన్న కనీసం భవన నిర్మాణ కార్మికులకు ₹1 కూడా ఆర్థిక సహాయం అందట్లేదు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు నిరాశ మెలిసింది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చింది. కానీ 18 నెలలు కావస్తున్నా ఇవాళ వరకు కూడా సంక్షేమ బోర్డుని ఎక్కడా కూడా అమలు జరపలా. మేము ఒకటే అడుగుతున్నాం, భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలి. సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రం వల్లే ప్రమాదశాత్తు జరుగుతున్న భవన నిర్మాణ కార్మికులు 10 లక్షల ఎక్స్గ్రేస్ ఏదైతే ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘాలు మృతి చెందే వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సాధారణ మరణం, డెలివరీ, మ్యారేజ్ గిఫ్ట్ తదితర పథకాలన్నీ అన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఒకే రకంగా పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ పథకాలు అమలు చేయకపోతే దీన్ని ఉవ్వెత్తున ఉద్యమం చేస్తానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే డిసెంబర్ 12వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదాలు పథకాల అమలుపై అవగాహన సదస్సు కాకినాడలో స్థానిక సామమూర్తి నగర్ ఉన్న పిఆర్ భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు కాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, రాడ్ పెయింటర్లు, బిల్డింగ్ నిర్మాణంలో పనిచేస్తున్న 32 రకాల కార్మికులు తరలి రావాలని కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ గాడిమొగ వారి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను స్థానిక అంబేద్కర్ భవనం నందు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని క్విజ్ పోటీలను ప్రారంభించారు. ముందుగా ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ క్విజ్ పోటీలు విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకత, ఆలోచన శక్తిని, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక మానసిక అభివృద్ధికి ఉపకరిస్తాయన్నారు. క్విజులు వ్యక్తిగత వికాసానికి, విద్య, సామాజిక మానసిక అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ క్విజ్ పోటీలలో 120 పాఠశాలలకు చెందిన విద్యార్థులు 450 మంది వరకు పాల్గొన్నారన్నారు. వీరిలో 80 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రైవేటు పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతి విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి వీరవల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఏ సత్యప్రసాద్, ఏ అనూష విన్నర్స్గా నిలిచారు. SMVRMs ఉన్నత పాఠశాల పాలుకుమ్మికి చెందిన కె ప్రసన్న కుమార్, MV నాగశ్రీ రన్నర్స్గా నిలిచారు. ZPHS వానపల్లి, ఓడలరేవు, ఒబ్బల్లంక, సిరిపల్లి, ఇందుపల్లి పాఠశాలలకు చెందిన వారికి సైకిళ్లను స్థానిక కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు చేతుల మీదుగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ప్రతినిధి నితీష్ కుమార్, క్విజ్ మాస్టర్ సిబ్బంది పాల్గొన్నారు. నేను సమగ్ర శిక్ష ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సమగ్ర శిక్షలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ GCDO గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాను. అయితే వాళ్ళు చాలా సంతోషకరమైనటువంటి విషయం, ఎందుకంటే ధీరూభాయ్ అంబానీ క్విజ్ అనేటువంటిది 2025 క్విజ్ అనేటువంటిది ఇది కండక్ట్ చేయడం, దీన్ని గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాయల్ గారు ప్రారంభం జరగడం జరిగింది. ఇది బహుశా ఇది 15వ క్విజ్ అనుకుంటాను. ఈ క్విజ్ కి ఎంత క్రేజీ ఉందంటే కౌంట్ బై కరోడ్పతి అనేటువంటి ఒక క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మనం దానికి ఎంత ఇది ఉందో దానికి ధీటుగా ఈ రిలయన్స్ అంబానీ క్విజ్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందా అనేటువంటిది ఈ రాష్ట్రంలో పిల్లల్లో ఒక అంబిషన్ అనేటువంటిది ఉంది.
దీనివల్ల ఈ క్విజ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ తో పాటు సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది పిల్లల్లో క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిల్లలు అనేటువంటి వాళ్ళు ఎవరు భవిష్యత్ తరాల నేతలు, భవిష్యత్తును నిర్మించేటువంటి చిల్డ్రన్స్ వీళ్ళు. హెచ్ఎస్ దేర్గల్పాలెం హై స్కూల్ నుంచి మేము పార్టిసిపేట్ చేసాం ధీరుభాయ్ అంబానీ క్విజ్ కి గాను. మాకు మొదటి ప్రైజ్ వచ్చినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దీనికి గాను హెచ్ఎం గారు అయిన అడబాల సత్యనారాయణ గారు ఆయన MUO2గా ఆత్రేయపురంగా కూడా వర్క్ చేస్తూ మాకు మా పిల్లలకి ఎంతో శిక్షణలో ఎంతో సహకరించారు. అలాగే ఇంతకు ముందు రాజ్బాబు సార్, శేఖర్ సార్ కూడా వాళ్ళు పిల్లలకి శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఈ శిక్షణకి గాను మాకు తోడ్పడ్డారు. అదే విధంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన సురేష్ అండ్ అనుషాకి మేము హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం. మా స్కూల్ కి వచ్చిన ఈ గౌరవం గాను అండ్ ధీరుభాయ్ అంబానీ ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ల్యాప్టాప్స్ వచ్చింది సార్, ఫస్ట్ ప్రైజ్ గాను ల్యాప్టాప్స్ వచ్చింది. రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ క్విజ్ ప్రోగ్రామ్ 2025 కండక్ట్ చేసినటువంటి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గాడిమొగ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ప్రతి సంవత్సరం సుమారు ఇది 14వ సంవత్సరం వాళ్ళు ఈ యొక్క క్విజ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. మరి విద్యార్థుల్లో ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి స్టూడెంట్స్కి అండ్ ప్రైవేట్ పాఠశాలలో చదివేటటువంటి స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారికి చాలా మంచి విలువైనటువంటి బహుమతులు అందజేసి వాళ్ళందరినీ కూడా మంచిగా ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారిని అభినందిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఉదయం గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ మహేష్ కుమార్ గారు ఆవిష్కరించారు. అండ్ ఈ సందర్భంగా వీరి వచ్చినటువంటి విజేతలైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా విలువైనటువంటి ల్యాప్టాప్లు, సైకిల్స్ పంపిణీ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు ఈ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారికి మరొకసారి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం భావిత సెంటర్లో గురువారం నాడు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో చిన్నారులకు భోజన ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరయ్యారు. భవిత పాఠశాలలోని 30 మంది విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి ఎమ్మెల్యే సత్యప్రభ వారితో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వికలాంగులకు అన్ని రకాలుగా అండదండగా ఉంటుందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు 7 హామీలను ప్రకటించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఎన్నికలలో పోటీ చేసే అవకాశం, గెలవలేకపోతే ఎక్స్ అఫీషియా మెంబర్గా అవకాశం, గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్ల కేటాయింపు, ఆర్థిక సబ్సిడీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, రాజధాని అమరావతితో దివ్య భవనం ఏర్పాటు, వినికిడి లోపమున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీలు, అన్ని క్రీడా కార్యక్రమాలలో వారికి భాగస్వామ్యం కల్పించడం వంటి హామీలను కూటమి ప్రభుత్వం వికలాంగులకు అందించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, జ్యోతుల పెద్దబాబు, బాబ్జీ, కర్రోతు గాంధీ, ఎంఈఓ అబ్బాయి, ఎంఈఓ లక్ష్మి, భవిత స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలి, మీరు ప్రత్యేకమైన ప్రతిభావంతులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలని ఆలోచనతో మరి పనిచేస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో కూడా మరి వరపుల రాజా గారి జన్మదినం సందర్భంగా చాలా గ్రాండ్గా ఎమ్మెల్యే చేతుల మీద కార్యక్రమం చేశాం. మరి అలాగే ఈ సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో కూడా మరి ఈ మంచి కార్యక్రమం చేసి మీ అందరినీ కూడా ఎమ్మెల్యే గారి మీ పట్ల అభిమానం, ప్రేమ ఉండేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరంలో భవిత స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా దివ్యాంగులకి వారికి ఒక పెన్షన్ ఒకటే కాదు, సామాజిక భద్రత కల్పించాలి, ఆర్థిక భరోసా కల్పించాలి, వారు కూడా అందరితోటే సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మా సీఎం గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ ఇవ్వడం
ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డయాలసిస్ తలసేమియా వారికి కూడా 10,000, బ్లడ్ ఫీడర్ అయిన వాళ్ళకి 15,000 అన్నది మా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళందరికీ నెల ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పెన్షన్ ఒకటే కాదు, వారికి ఇంకా కూడా మేము భద్రత కల్పించాలి, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మా నాయకులు 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి దివ్యాంగులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా వారికి ఈరోజు స్థానిక ఎన్నికలు అయితేనే ఇంకా వాటన్నింటిలో కూడా వారికి కూడా భాగం ఇవ్వాలి అని వారికి కూడా ఒక కోటా అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా హౌసింగ్ విషయానికి వస్తే ప్రతి దివ్యాంగులకి లబ్ధిదారులకి దివ్యాంగులందరికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇంకా ఈ దివ్యాంగుల విద్యార్థులైనటువంటి వారికి జూనియర్ కాలేజీలు అవే కాకుండా డిగ్రీ కాలేజీలు కూడా ప్రత్యేకంగా అవసరమైన కొన్ని చోట్ల డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇంకా కార్పొరేషన్కి సంబంధించి ఈ సబ్సిడీలన్నీ కూడా వీరికి కూడా వర్తించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగానే వారికి ఒక భద్రత కల్పించాలి, భరోసా కల్పించాలని మా నాయకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మేము వైజాగ్ వచ్చినప్పుడు వారందరూ కూడా ఇక్కడ ఉన్న శిక్షణ సిబ్బంది కూడా వారందరినీ ఎంతో చక్కగా శిక్షణ ఇస్తూ వారికి తగ్గట్టుగా విద్యార్థికి తగ్గట్టుగా ఏ విధంగా అయితే ఆ రంగంలో వారికి శిక్షణ ఇస్తున్నారు. వారి జిల్లా స్థాయిలో కూడా పోటీలకు వెళ్ళేటప్పుడు వారి సాధించిన మెడల్ని ఈరోజు నాకు చూపించి వారందరూ కూడా చాలా ఆనందంగా నాతో పాల్పంచుకున్నారు. ఇక ముందు కూడా వారందరూ కూడా ఇంకా మరింత ఉన్నతంగా ఎదగాలి. ప్రతి దివ్యాంగుల్ని కూడా వారికి ఉన్న లోపాన్ని ఎవరు వేలెత్తి చూపించకుండా వారు ధైర్యంగా ఈ సమాజంలో బ్రతికేలాగా మా ప్రభుత్వం చూసుకుంటుంది. వారికి ఏ సహాయం కావాలని కూడా మేమందరం కూడా ముందు ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రంగంపేటలో శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు రత్నం, నారాయణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి రత్నగిరి కొండపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో
ప్రతి పౌర్ణమికి జరిగే ప్రత్యంగిర హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నవరం కార్యనిర్వహణాధికారి పేర్ల సుబ్బారావు దంపతులు, వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం రాజా పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ పట్నాల రమా రాగలక్ష్మి, కరెస్పాండెంట్ పట్నాల సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో కాకినాడ శ్రీ కిరణ్ ఆసుపత్రి వారిచే బాలనేత్ర బంధు కార్యక్రమంలో భాగంగా నర్సరీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేశారు. వీరిలో ఎవరికైనా కళ్లజోళ్లు, కంటి ఆపరేషన్లు అవసరమైతే ఉచితంగా చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. చిన్నపిల్లలకు కంటి దోషాలు ఉంటే రాబోయే రోజుల్లో వారికి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు. రాజా పబ్లిక్ స్కూల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు మా రాజా పబ్లిక్ స్కూల్ నందున కంటి పరీక్ష క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వాడు మా స్కూల్ నందు క్యాంపెయిన్ నిర్వహించారు. మా స్టూడెంట్స్ మొత్తం 1500 మంది పిల్లలకి కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ కానీ లేదంటే కళ్ళజోళ్ళు కానీ వాళ్ళు ఉచితంగా ఇవ్వడానికి తీసుకున్నారు. వైద్య పరీక్షలు చక్కగా నిర్వహించారని పిల్లలందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అండ్ వాళ్ళు కూడా వైద్యులు కూడా చాలా చక్కగా మంచి సమయస్ఫూర్తితో చక్కగా ఓపికగా చక్కగా నిర్వహిస్తున్నారు. మరియు పిల్లల ఆరోగ్య విషయంలో అంటే ముఖ్యంగా కంటి విషయంలో ఇప్పుడు పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్స్ యూజ్ చేయడం మరియు టీవీలు ఎక్కువగా చూడడం వల్ల కంటికి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. దాని నిమిత్తం మేము పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. మరియు కంటి ఆరోగ్య విషయంలో అయితే చక్కగా పిల్లలకు క్యారెట్, మునగాకు మరియు ముల్లంగి ఇలాంటి ఆకుకూర పదార్థాలన్నీ కూడా పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళు సంరక్షణ చక్కగా జరుగుతుంది. ఈ కాకినాడ నుంచి వచ్చి మరి వాళ్ళు ఒక వైద్య బృందం బస్సులో వచ్చి చక్కగా కంటి వైద్య పరీక్షలు చక్కగా నిర్వహించారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఆనందపడ్డారు, టీచర్లు కూడా నిర్వహించారు. మా మేనేజ్మెంట్ కూడా చాలా సంతోషపడింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు 4 గంటల వరకు ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. చాలా బాగా జరిగిందండి. చక్కగా పేషెంట్స్గా చాలా చక్కగా చేస్తున్నారు. ఆ స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా కూడా ఉన్నారు. నేను రాజా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. నా పేరు రమా నాగలక్ష్మి. ఈరోజు గోకవరం గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో
గోకవరం నడివొడ్డున మన రాజా పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ గారు అలాగే పద్మిని గారు ఆహ్వానం మేరకు మేము కాకినాడ నుంచి ఈరోజు వచ్చి చిన్నపిల్లలకి వారి స్కూల్ నందు చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న దుష్లోపాలు గుర్తించి వారికి అవసరమైన ఉచితంగా కళ్ళజోళ్ళు అవి ఒక వారం రోజుల వ్యవధిలో మేము అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1302 మంది పిల్లల్ని కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 50 మందికి కళ్ళజోళ్ళు అవసరం అవుతాయని అలాగే ఒక 15 మందిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా హాస్పిటల్ ద్వారా ఉచితంగానే ఈ సేవలు అనేవి లభిస్తాయి. ఈ యొక్క కార్యక్రమం పేరు బాలనేత్ర బంధు. బాలనేత్ర బంధు అంటే సంకురాత్రి చంద్రశేఖర్ గారు ఆశయం మేరకు పిల్లల భవిష్యత్తుకి ఏ విధమైన అంధత్వం వారి భవిష్యత్తును నాశనం చేసేది అవ్వకూడదని ఆయన ప్రధాన ఉద్దేశంతో చిన్నపిల్లలకి సంబంధించి ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ప్రైవేటు పాఠశాలలోను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఏర్పాటు చేసి వారిలో దుష్లోపాలు గుర్తించి వారికి ఎవరికైనా అవసరమైన కళ్ళజోళ్ళు కానీ ఆపరేషన్లు కానీ అన్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం ఈ రోజు గోకవరం రాజా పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. కుల వివక్షత పేరుతో పాఠశాల పరువును తీస్తూ అన్యాయంగా బదిలీ చేసిన 3 ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానానికి తీసుకురావాలని కోరుతూ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎండపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఎటువంటి కుల వివక్షతకు తావు లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా విద్యను అభ్యసిస్తున్నారన్నారు. అయితే ఇటీవల కాలంలో స్కూల్ పరువును తీయాలనే దురుద్దేశంతో కొంతమంది కుల వివక్షత పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కుల వివక్షత అనే అసత్య ప్రచారం వల్ల అన్యాయంగా ఎటువంటి తప్పు చేయకపోయినా 3 ఉపాధ్యాయులను బదిలీ చేయడం జరిగిందని, తక్షణమే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారిని తిరిగి యథాస్థానాలకు బదిలీ చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేను నా పేరు రేలంగి లక్ష్మీ గంగాదుర్గ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మేము ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మాకు జరిగిన ఈ గొడవలో మా సార్లకు ఎటువంటి సంబంధం లేదు. క్యాస్ట్ ఫీలింగ్గా తీసుకుని వాళ్ళు చేసి అయినా మా సార్ కూడా మాకు సార్ ఒక ఇన్స్పిరేషన్గా భావించి మేము NMMS కూడా తెచ్చుకోవడానికి సహకరించి మాకు తోడయ్యండి, నువ్వు చేయగలవమ్మా, మీరు సాధించగలరు అని ప్రోత్సహించి మా సార్ ఎప్పుడు కూడా కుల వివక్ష కోసం తేరు వాళ్ళేంటి వీళ్ళేంటి బంగారు అనే పిలుతారు సార్ ఎవరైనా. తల్లి ఈ ఎండపల్లి అనేది మీ తెలివితేటల సొత్తు, మీరు ఎంత వాడుకుంటే అంత బాగుపడతారని చెప్పి మా ఇంగ్లీష్ సార్ని అసలు ఏమి చేయకుండా కూడా పీడీ సార్ని ఇన్వాల్వ్ చేశారు. అందులో ఇంగ్లీష్ సార్ ఆపేరన్న తప్పుకి ఇంగ్లీష్ సార్ వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం అన్నీ చేశారు. ప్రియ సోదరులకు అందరికీ నమస్కారాలండి. మాది కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం. జడ్పీ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చారండి. స్టూడెంట్ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చారండి. అయితే జరిగింది ఏంటంటే జడ్పీ స్కూల్లోని చిన్న కుల వివాదం అని జరిగిందని అది చిన్న వీడియో తీసి తనని రచ్చ చేసి ఇది చేశారండి. స్కూల్ నిమిత్తం ఇదైందండి. తన 3 మాస్టర్లని వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. అయితే అది ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది మనకి ఎవరికీ తెలియదండి. అది బయట వీడియోలు తీసుకొచ్చి లోపల పెట్టి అది కుల వివక్షతని పెట్టి రచ్చ చేశారు. దానివల్ల ఏ తప్పు చేయకుండా మాస్టర్లో బాధపడ్డారండి. అందులో HM సార్ ఉన్నారండి, తర్వాత ఇంగ్లీష్ సార్ ఉన్నారండి, తర్వాత పీడీ సార్ ఉన్నారు. పీడీ సార్ కూడా 3 రోజులు స్కూల్కి రాలేదండి. అయితే స్టూడెంట్స్ అందరూ బాధపడుతున్నారండి. ఏం జరిగిందో ఎలా జరిగిందో మనకేం తెలియదు. అన్నారు ఇలా చేశారు అలా చేశారు, ఈ వివక్షత వచ్చింది ఈ కుల వివక్షత వచ్చిందని పెట్టి బయట పెట్టారండి. కానీ ఏం జరిగిందన్నది ఎవరికి తెలియదండి. ఎవరు చేశారని తెలియదండి. ఎవరో ప్రలోభనం చేసిన పనిలో పడుతుందండి ఇది. కాకపోతే HM సార్ ఇప్పుడు ఇంగ్లీష్ సారు మాకు కావాలని అందరూ వచ్చారండి, పీడీ సార్ కావాలని. అయితే ఇప్పుడు ప్రీ ఫైనల్స్ దగ్గరికి వచ్చాయండి 10th ఇంగ్లీష్ సార్ ఉన్నారండి. అందులోని ఇంగ్లీష్ సార్ సబ్జెక్ట్ పూర్వకంగా కాదండి స్కూల్ యాజమాన్య పూర్వకంగా చాలా గొప్పగా చెప్తారండి. అయితే మా ఇంగ్లీష్ సార్ మాకు కావాలా, పీడీ సార్ మాకు కావాలా, మా సార్లకు కావాలా అని వీళ్ళు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చారండి. ఇప్పుడు ప్రీ ఫైనల్స్ రేపు 5వ తరగతి 6వ తరగతిలో వచ్చిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.